ఈయన 3 రోజులు పోతాడంట. ఎందుకంటే ఆడ హంగామా చేయాలి. హంగామా చేసేసి లాస్ట్కి ఏం చేయాలా, మేము ధర్నా చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, బీజేపీ వాళ్ళు ఇస్తలేరు భయ్, మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి బీజేపీ వాళ్ళ మీద నెట్టి పార్టీ పరంగా ఇచ్చి ఎలక్షన్లకు పోదామనేటటువంటిది ఈయన ప్లాన్. బీసీలు అంతా ఈజీగా దీన్ని ఏం నమ్మరు, మనకు తెలుసు. ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టు ఇది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి ఒక స్టంట్. మీరు చూడండి బాబు, ఇప్పుడు ఆయన మంత్రి ఏం చెప్తున్నాడు, ఇది లోకల్ బాడీస్ దాని గురించి కాదు అని చెప్పి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. మేము వచ్చింది లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మీనాక్షి గారు మాత్రం చెప్పిండ్రు. మీరు ఈనుండి మీనాక్షి గారు రాబోయేటటువంటి రోజుల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆమె నిక్కచ్చి మనిషి, నిరాడంబరమైనటువంటి మనిషి కాబట్టి ఆమె తుట్టుకుని ఒప్పేసుకున్నది. మేము వచ్చిందే లోకల్ బాడీస్ గురించి అని చెప్పి ఆమె చెప్పకనే చెప్పేసింది. అదే కాక ఇప్పుడు మనం చూసినాం, నువ్వు రోడ్ల వెంబడి పోయే బదులు ఇప్పుడు అన్న చాలా విషయాలు చెప్పిండు. ఏమి హామీలు ఇచ్చిండ్రు అనేటటువంటి మీద ప్రజలకు పోతే, గల్లీలలో తిరిగితే అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ఏం బాధలు అనుభవిస్తున్నారని తెలుస్తుంది. ఒక్కరు వచ్చిండ్రు ఆ రోడ్డు మీదకి చెప్పండి. వీళ్ళు ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నారు కదా, రోడ్డు మీద బిందెలతోటి, ఖాళీ బిందెలతోటి మహిళలు వస్తున్నారు. విద్యార్థులు చివరికి విద్యార్థులండి, మాకు తిండి సరిగా పెట్టట్లేదని చెప్పి అలంపూర్ దగ్గర మనం చూసినాం, హైవే మీద కలెక్టర్ వరకు పాదయాత్ర చేసుకుంటూ పోయిండ్రు. పాదయాత్రలు గాలు చేస్తుంటే మీ రాహుల్ గాంధీ గారు మొత్తం దేశం మొత్తం భారత్ జోడో యాత్ర చేసే, నువ్వేం చెప్తున్నావు? నిన్న నేను వింటే భారత్ జోడో యాత్ర చేసి మా రాహుల్ గాంధీ గారు మొత్తం దేశాన్ని చదివిండ్రు. దేశాన్ని ఆయన చదివే, రాష్ట్రాన్ని మీరు చదివితే పరిష్కరించాల్సినటువంటి పాలన వదిలేసేసి మళ్ళా పాదయాత్ర ఎందుకు? ఆల్రెడీ పాదయాత్ర చేసింది. భారత్ జోడో కావచ్చు, భారత్ చూడో కావచ్చు, లాస్ట్కి వస్తే భారత్ చూడో అవుతుంది మీది లాస్ట్కు. మరి మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఒక్కటన్నా ఆలోచన చేయాలి. నిన్న ఈ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి మాటలు కూడా మాట్లాడుకోండి. ఏంటి అంటే హాస్యాస్పదమైనటువంటిది ఏంటంటే, సీఎం గారంట నెక్స్ట్ పాదయాత్రలో పాల్గొంటాడంట. నెక్స్ట్ పాదయాత్రలు ఎందుకు, ఈ దాంట్లో పాల్గొనొచ్చుగా. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోతాయి. ఆయన ఉంటాడో ఉండడో కూడా తెలియదు ఈ సీఎంగా. పాల్గొంటే వీలుగొంటే మాజీ సీఎంగా రేవంత్ రెడ్డి గారు మళ్ళా పాదయాత్ర చేస్తారు కావచ్చు. ఇప్పుడైతే చెయ్యరు అని ఒక హాస్యాస్పదమైనటువంటి మాట మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది. అదిగాక ఒక మంచి మాట ఏం చెప్పిండ్రంటే, చాలా నిరాడంబరమైనటువంటి కుటుంబము సోనియా గాంధీ గారిది అని చెప్పుకుంటూ వస్తే 2004లో కావచ్చు, 2009లో కావచ్చు, అప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలంటే ఎవరన్నా అడ్డుపడేటటువంటి వాళ్ళ, మాకు ఫుల్ మెజారిటీ ఉండే, కానీ మేమేం చేసినాము, ఒక మేధావి చేతిలో పెట్టాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని చేసినాము అన్నాడు. అంటే రాహుల్ గాంధీ మేధావి కాదు, ఆయనకు తెలివి లేదు, దేశాన్ని నడపలేడు. ఒప్పేసుకున్నాడు ఈయనని. మా రాహుల్ గాంధీ ఆడ ఈడ బుక్ పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని తిరుగుడు తప్ప, పాదయాత్రలు చేసుడు తప్ప ఆయనకు దేశాన్ని నడిపించేటటువంటి శక్తి లేదు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒప్పకనే ఒప్పుకున్నారు. ఇక ఇంకొక విషయం చూడండి, మొన్న దాని మీద మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, మేము ఇప్పటికీ 65,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పింది. చాలా సందర్భాల్లో మా వాళ్ళంతా చెప్పుకొచ్చింది, అయ్యా మేమిచ్చినటువంటి నోటిఫికేషన్లు, మేము పెట్టినటువంటి రాత పరీక్షలు, ఫిజికల్ టెస్టులు అన్నీ మీరు పత్రాలు ఇచ్చిండ్రు అనేటటువంటిది మా వాళ్ళు చెప్పుకొచ్చిన ఏదో చెప్తున్నాడు. 65,000 ఇచ్చినామని చెప్పి సంవత్సరం లోపల ఇంకా 35,000 ఇస్తాం, 1,00,000 కంప్లీట్ చేస్తాం. మీరు వినుంటారు ఇవన్నీ. ఆ పక్కన శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నారు, ఏం బాబు గారు ఇస్తారు కదా 35,000 అంటే ఆయనకు అర్థమైతలేదుగా, ఇయ్యాలనో లేదని చెప్పి ఇట్లిట్లా ఇస్తాము ఇయ్యమన్నట్టు ఊపుతున్నాడు. వీళ్ళ పరిస్థితి ఎట్లా అయిందంటే, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి వీళ్ళు 65 ఉద్యోగాల లోపల 50,000 ఉద్యోగాలు దాదాపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లెక్కలు వేసుకొని ఇప్పుడు 35,000 ఏనికే కిందికి మీదికి పడుతున్నారంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పాలన అనేటటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు
మీరు పాదయాత్ర చేయాలంటే ఏడ చేయాలంటే అశోక్ నగర్ పోయి చేయాలి. అశోక్ నగర్ పోయి నిరుద్యోగుల దగ్గర మేము చాలా నోటిఫికేషన్స్ ఇచ్చినాం కదా, బాగుందా పాలన అని తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు. లేకపోతే ఊళ్ళకి చెట్ల కింద పెద్ద మనుషులు కూర్చుంటారు కదా, పెద్ద మనుషుల దగ్గరకు వచ్చి మీకు 4,000 పెన్షన్ ఇస్తున్నాం చాలా బాగున్నదంటే ఎన్ని వేల పెన్షన్ ఇస్తున్నారో చెప్తారు. ఖాళీ బిందెలతో ఉన్నటువంటి మహిళల దగ్గరికి పోతే నీళ్ల పరిస్థితి ఎట్లున్నదో చెప్తారు. రైతుల దగ్గరకు పోయి కరెంట్ ఎట్లొస్తున్నదో అడిగితే కరెంటు విషయం చెప్తారు, రుణమాఫీ గురించి చెప్తారు. లైన్లలో నిలబడుతున్నారు ఫర్టిలైజర్ షాపుల దగ్గర యూరియా గురించి. గాడి పోయి బాగున్నదా అని అంటే అప్పుడు ఎన్ని చెప్పుల దండలు పడతాయి, ఎన్ని చీపురు దెబ్బలు పడతాయి అనేటటువంటిది గాళ్ళ పాదయాత్ర చేసినట్టు ఉంటుంది. గాదాన్ని వదిలేసేసి మెయిన్ రోడ్ను బ్లాక్ చేసుకుంటూ ఇది జనహిత అని చెప్పి ప్రజలకు ఇంత అక్కరకు రానటువంటి ఈ పాదయాత్ర చేస్తే ఏం లాభం వచ్చింది చెప్పు. మరి ఇప్పుడు నిజంగా పాదయాత్రలు మేము పరిపాలన అధికారంలో ఉన్నా చేయకున్నాము లేకున్నా చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్తున్నారు. మరి మీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ, లేకపోతే బట్టి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పటి వరకు చేసినటువంటి ఏ యాత్ర కూడా అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేరు. మరి రాహుల్ గాంధీ గారు అదే భారత్ జోడో యాత్ర 2004 నుంచి 2009 వరకు 14 వరకు చేసిండొచ్చు కదా, చేయాలి కదా. మరి అప్పుడు చేయలే, అంతెందుకు సరే ఇప్పటి లెక్కన తీసుకుని మేము కొత్త పాలసీ పెట్టుకున్నాము, ఇప్పుడు అధికారంలో ఉన్న దగ్గర చేయాలనుకున్నామే అనుకో. భారతదేశం లోపల 3 రాష్ట్రాలలో ఉన్నారు కాంగ్రెస్. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండవది కర్ణాటక, మూడవది తెలంగాణ. మరి దీనికంటే ముందు ఎలక్షన్లు అయినాయి రెండిట్లో. 2023 డిసెంబర్లో ఈడైతే 2023 మేలోనే కర్ణాటకలో అయింది. మరి ఆడెట్లున్నదో కనుక్కునికే చేయాలి కదా పాదయాత్ర. లేదు హిమాచల్ ప్రదేశ్లో 2022 డిసెంబర్లో అయింది, సంవత్సరం ముందు అయింది. మరి ఆడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునికే చేయాలి కదా. ఇవన్నీ ఏం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పక్కకెడుతున్నారు, అక్కడ హైకమాండ్ తోటి నిర్ణయం తీసుకున్నారు. ఏ క్షణానైనా ముఖ్యమంత్రి గారు మారొచ్చు. ఇది వాళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటి సందేశము. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను కోరేది ఏంటంటే ఈ హంగామలు, రోడ్లు బ్లాక్ చేసుడు ఇవన్నీ కాకుండా మీరు గ్రామాలకు పోయి చెట్ల కింద మీటింగులు పెట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా అని చెప్పి ఒక్కసారి అడిగి చూడండి. పోలీసు వాళ్ళు లేకుండా ఉండి ఒక్కసారి మీరు మళ్ళీ బయటికి గిట్ల వస్తారేమో అప్పుడు తెలుస్తుంది. జనాలు ఆలోచన చేస్తున్నారు, మీరు ఎప్పుడెప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టి వస్తారా అని చెప్పి చూస్తున్నారు. మీరు ఎలక్షన్లు పెట్టి రాగానే పెద్ద కర్రు పెట్టి వాత పెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కానీ వాళ్ళ తీరు మార్చుకోవాలా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలా, ఈ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు అనేటటువంటిది బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ललित